అప్పు ఇచ్చి అడిగినందుకు ఒక కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పు తీసుకున్న వ్యక్తి పురుగుల మందు తాగితే కేసు అవుతుందన్న భయంతో అప్పిచ్చిన వ్యక్తి కూడా ఆత్మహత్యకు యత్నించాడు. పురుగుల మందు తాగడంతో అతను కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తన భర్త ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర మనస్తాపం చెందినటువంటి అతడి భార్య పూర్ణకుమారి కుమారుడు వెంకటేష్తో సహా బావిలోకి దూకేసింది. దీంతో ఇద్దరూ నీళ్లలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని పణిదం గ్రామంలో జరిగింది. దాసరి వెంకటేశ్వర్లు ఆర్ శ్రీనివాసరావు వద్ద కొంత మొత్తం అప్పు తీసుకున్నాడు. తన వద్ద తీసుకున్నటువంటి నగదు తిరిగి చెల్లించాలని వెంకటేశ్వర్లను అడిగాడు శ్రీనివాసరావు. తిరిగి చెల్లించాల్సిన రుణగ్రహీత ఆ పని చేయకుండా పురుగుల మందు తాగేశాడు. దీంతో రుణదాత ఆర్ శ్రీనివాసరావు భయపడిపోయాడు. వెంకటేశ్వర్లు చనిపోతే కేసు తనను చుట్టుకుంటుందన్న భయంతో పురుగుల మందు తాగేశాడు. తన భర్త శ్రీనివాసరావు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్న అతడి భార్య పూర్ణకుమారి కూడా తీవ్ర మనస్తాపం చెందింది. ఏం చేయాలో తోచని స్థితిలో కుమారుడు వెంకటేష్తో సహా బావిలోకి దూకేసింది. విషయం తెలుసుకున్న వెంటనే వారిని కాపాడేందుకు యత్నించారు గ్రామస్తులు. మరోవైపు బావి వద్దకు పోలీసులు చేరుకున్నారు. పూర్ణకుమారి మృతదేహాన్ని వెలికితీశారు.